హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. టేస్టీ దోశ తయారు చేసుకున్నా ఈరోజు. చాలా టేస్ట్గా ఉంది. శనగపిండి, గోధుమ పిండి, కొంచెం కారం, కొంచెం ఉప్పు, జీలకర్ర, తర్వాత దాన్ని బాగా వాటర్ పోసి కలిపేసి పెరిగేసుకుని కలుపుకుంటే ఇంకా చాలా బాగుందండి. పెరిగేసి కలుపుకోవాలి. మొత్తం పెరిగాక కొంచెం వాటర్ కూడా మనకి దోశ వచ్చేంత లూజ్గా కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో కానీ కొంచెం హైలో పెట్టుకొని తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని దోశను చక్కగా కాల్చుకొని మనం వేసుకునే పల్లి చట్నీ కానీ లేదంటే ఏదో మన ఇష్టం వచ్చిన చట్నీ ఏది వేసుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి, అందుకే పెట్టా. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఊరికే చూద్దాం, వీడియో తెద్దాం అనుకున్నా. బాగున్నాయండి, మన దోశల కన్నా బాగున్నాయి.